ఈపీ పడాలి చైర్మన్ ఆఫ్ స్కూల్ ఈజీ more than 33 years. చాలా మంచి పరిణామం కదా, ఎందుకంటే చాలా మంది పిల్లలు వస్తున్నారు కాబట్టి నాకున్న కాంపిటీషన్ మళ్ళీ కాంపిటీషన్ ఆల్వేస్ లీడ్స్ క్వాలిటీ ఎడ్యుకేషన్. మేము ఉన్నప్పుడు అప్పుడైతే సిస్టమ్ వేరు, ఫండింగ్ కానీ లేకపోతే మెంటారింగ్ కానీ లేదు. ఇప్పుడు ఆన్లైన్ ప్లాట్ఫామ్ నాకు ఏ రంగంలో కావాలన్నా ఒక మెంటార్షిప్ ఇచ్చే వాళ్ళు మార్కెట్లో ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ఇది మంచి ఈజీ కూడా అయిపోయింది. ఇప్పుడు కొత్తగా వచ్చేది టెక్నాలజీ పరంగా అంటే ఫెయిల్ అయినా సరే ఆ సంప్రదాయం అయ్యి ఫెయిల్ అయ్యాడా నెక్స్ట్ మళ్ళీ పడినా కానీ ఏ చిన్న ప్రాజెక్ట్ చేసి ఏ కంపెనీకైనా లేదా ఏ బిజినెస్కైనా స్టార్టింగ్ స్ట్రగుల్స్ లేకుండా ఏ బిజినెస్ కూడా లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి ప్రత్యేకంగా ఈ స్ట్రగుల్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంకా చాలా ఇంకా అది ఇట్లా ఓవర్కమ్ చేశారు. చాలా పెద్ద స్టోరీ చిన్న బయటలో కూడా బట్ డెఫినెట్లీ అంటే చేస్తున్న పని పట్ల ప్యాషన్ కానీ సంబంధం మీద నమ్మకం కానీ నేను చేయగలను పట్టుదల ఉంది కాబట్టి ఓవర్కమ్ చేయగలను. మీడియాలో ఉన్నట్టే బాగుంటుంది. కాకపోతే ఏంటంటే చేంజ్ ఎక్సలెన్స్ ఆ కాంపిటీషన్ నుంచి పైకి వెళ్ళాలి. అంటే మనం అడ్వాంటేజ్ మిగతా వాళ్ళు కూడా ఒక్కొక్క రంగాన్ని విద్యా రంగం కాబట్టి జనరల్గా మేము స్టూడెంట్ కలిసి నేను ఫస్ట్ క్రైటీరియా తీసుకుంటాం. మిగతా ఎన్ని విషయాల మీద స్టూడెంట్ వెల్ఫేర్ వాళ్ళ ఫ్యూచర్ మీద వాళ్ళకి కావాల్సిన మీద తెచ్చినట్టుగా మేము బాధ్యతగా ఉంటాం కాబట్టి ఇది